రాష్ట్రంలోని మారువేడి పెట్టుబడులు 1000 కోట్ల రూపాయలు. సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఒప్పందం. ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు అంగీకారం. దశల వారీగా 600 ఎకరాల్లో అభివృద్ధి. లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై ఆఫీసర్లు, కంపెనీ ప్రతినిధుల సంతకాలు. ఫ్యూచర్ సిటీలో ఫస్ట్ ఇండస్ట్రియల్ పార్క్ ఇదే. సీఎం రేవంత్ ప్రత్యక్షంగా పరోక్షంగా 30,000 ఉద్యోగాలు వస్తాయని వెల్లడి. సోనీ కంపెనీ హెడ్ ఆఫీస్ ను సందర్శించిన సీఎం టీం పెట్టుబడులకు హైదరాబాద్ లో ఉన్న అనుకూలతపై వివరణ. సో నిన్న అయితే కనుక జపాన్ పర్యటనలో ఉన్న సీఎం గారు అయితే కనుక మొత్తానికి ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. మారుబెని అనే సంస్థతో అయితే కనుక రాష్ట్రంలో 1000 కోట్ల పెట్టుబడులకు ఒక ఒప్పందం కుదిరింది. ముఖ్యంగా లెటర్ ఆఫ్ ఇండెక్స్ పైన అయితే కనుక రాష్ట్రానికి సంబంధించిన, ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, అలాగే కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు అయితే కనుక సంతకాలు చేశారు అని చెప్పేసి ప్రధానంగా చెప్పారు. అయితే ఫ్యూచర్ సిటీలో మొట్టమొదటి ఇండస్ట్రియల్ పార్క్ ఇదే అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కనుక చెప్పారు. ఏదైతే మారుబెని పెట్టుబడులు పెడుతుందో దాంతో ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో దాని ఏర్పాటుకు అయితే కనుక జపాన్ కంపెనీ మారుబెని కంపెనీ అయితే కనుక అంగీకారం తెలిపింది. ఫ్యూచర్ సిటీలో అయితే కనుక ఫస్ట్ ఏర్పాటు కాబోయే ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఇదే అని చెప్పేసి రేవంత్ అయితే కనుక స్పష్టం చేశారు. అయితే దీని ద్వారా ఈ కంపెనీ పెట్టుబడుల ద్వారా 1000 కోట్లు ఏదైతే పెట్టుబడులు పెడుతుందో దీని ద్వారా అయితే కనుక ప్రత్యక్షంగా పరోక్షంగా 30,000 ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే సోనీ కంపెనీ హెడ్ ఆఫీస్ ని కూడా సీఎం టీం సందర్శించింది. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనుకూలమైన వాతావరణం గురించి కూడా వివరించడం జరిగింది. స్మిత ట్వీట్లపై హీట్. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఎక్స్ లో వరుస పోస్టులు. ఇప్పటికే గచ్చిబౌలి ఇష్యూలో మార్ఫింగ్ ఫోటోలు రీట్వీట్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఫేక్ ఫోటోలు తొలగించిన స్మిత మాత్రం తగ్గట్లే. మార్ఫింగ్ ఫోటో పోస్ట్ చేయడంపై ఇప్పటికే ఆమెకు పోలీస్ నోటీసులు. తాజాగా మరో 3 పోస్టులు రీట్వీట్ చేసిన స్మిత 100 ఎకరాలను పునరుద్ధరించాలంటూ సుప్రీం ఆదేశాలతో ఉన్న ఫోటో కూడా రీపోస్ట్. స్మిత సబర్వాల్ తీరుపై ఐఏఎస్ వర్గాల్లో చర్చ. సో స్మిత సబర్వాల్ అయితే కనుక వరుసగా ట్వీట్లు ఏదైతే చేస్తున్నారో దానిపైన అయితే కనుక ఐఏఎస్ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది. ఏదైతే మార్ఫింగ్ ఫొటోస్ గచ్చిబౌలి భూములకి సంబంధించి కొన్ని మార్ఫింగ్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటిని రీట్వీట్ చేశారు ఆవిడ. ఇదివరకే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఏవైతే ఫోటోలు మార్ఫింగ్ చేసిన పెట్టారో ఏనుగులు ఉన్న ఫోటోలు వాటిని డిలీట్ చేశారని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు నిన్న అడిగారు. నిన్న న్యూస్ పేపర్ లో మనం చూసాము. ఎందుకు, ఒకవేళ నిజమైతే కనుక మీరు ఎందుకు డిలీట్ చేశారు అని చెప్పేసి కిషన్ రెడ్డిని అడగడం జరిగింది. మరి కిషన్ రెడ్డి డిలీట్ చేశారు, అయినప్పటికీ కూడా స్మిత సబర్వాల్ మాత్రం ఆ పోస్ట్లని అయితే కనుక డిలీట్ చేయలేదు అని చెప్పేసి, అలాగే ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇక మార్ఫింగ్ ఫోటో పోస్ట్ చేయడంపై ఇప్పటికే ఆమెకైతే కనుక పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే మరో 3 పోస్టులు కూడా స్మిత సబర్వాల్ తాజాగా పోస్ట్ చేశారు, రీట్వీట్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. 100 ఎకరాలను పునరుద్ధరించాలంటూ సుప్రీం ఆదేశాలతో ఉన్న ఫోటో కూడా రీపోస్ట్ చేశారు. సో ఎందుకు స్మిత సబర్వాల్ ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఐఏఎస్ వర్గాల్లో అయితే కనుక చర్చ నడుస్తుంది తీవ్రంగా. ఒకప్పుడు స్మిత సబర్వాల్ అంటే కనుక స్మిత ఇలా ఉండాలి, మనం కూడా ఐఏఎస్ అయ్యి ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదు, మనం కూడా ఇలా ఉండాలి స్మిత సబర్వాల్ లాగా అనేసి స్మిత సబర్వాల్ ని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు, అంటే మనతో మాట్లాడుతూ ఉన్న, మనతో ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడినప్పుడు కానీ లేదంటే బయటకు వెళ్ళినప్పుడు కానీ చాలా మంది ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు స్మిత సబర్వాల్ ని చాలా ఆదర్శంగా తీసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఎందుకు ఆవిడ అంటే ఇలా చేస్తున్నారు అన్న మాటలు కూడా వస్తున్నాయి. అంటే ఒకప్పుడు మరి స్మిత సబర్వాల్ అయితే కనుక ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది ఆవిడకే తెలియాలి. అంటే ఈ పోస్టులు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలాగా ఉన్నాయి. ఆవిడ ప్రభుత్వంలో పనిచేస్తూ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇలాంటి ట్వీట్లు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఐఏఎస్ వర్గాల్లో అయితే కనుక చర్చ నడుస్తుంది.